హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు V9 టీవీ. నేను మీ విజయ్. వెల్కమ్ టు V9 టీవీ నెట్వర్క్. Once again, welcome to all to our V9 TV network. Please share, subscribe and like. Thank you viewers. Come here. Come here. అమ్మా ఆసనం అమూల్యరత్నసారం చ నిర్మితం విశ్వకర్మణ ఆసనం చ ప్రసన్నం చ మహాదేవి ప్రగృహ్యతాం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పాద్యం సురాసుర మహామౌళి మాలా మాణిక్యకాంతిభిః విరాజిత పదద్వంద్వే పాద్యం దేవి దదామ్యహం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఆద్యం పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీజలం శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసినీం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః హస్తయోః ఆద్యం సమర్పయామి. ఆచమనీయం పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం సుతైలం చ సుగంధామలకోజ్వలం దేహ సౌందర్య బీజం చ గృహ్యతాం శ్రీ హరిప్రియే శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రం పీతాంబరధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయచ్చామి విద్యుత్ అంగజటాధరే శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. యజ్ఞోపవీతం శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్రకృతాలయే సవర్ణం యజ్ఞసూత్రం తే దదామి పరమేశ్వరి శ్రీ వరాయై నమః నాభీం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్నమః ముఖం పూజయామి. శ్రియై నమః ఓష్టౌ పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. సునేత్రాయై నమః నేత్రే పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. కమలాయై నమః శిరః పూజయామి. శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. మకరాం ప్రసన్నవదనాం భాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యమ భయప్రదాం మణిగణైః నానావిధైః భూషితాం. కొంచెం కుంకుమ. భక్తం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వదాం సుదాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం. అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం. పరాం బుద్ధిం ఇది చేతితో పాటు పెట్టాలండి. నీలో పెడదాం డైరెక్ట్గా పెట్టి తీసుకుందాం. ఇవి ఎలా ఏంటో నాకు తెలుసు అనుకో. ఇలా
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతి చ ఇందిరా తారకో భాభ్యాం ఇందిరాయై నమో నమః. ఏది చేయబట్టుకో ఇద్దరం కలుపుకున్నాం ఏదో మా శక్తి కొద్ది అన్నంతలో ఇచ్చాం తల్లి. ఎందుకంటే అది ఏం పడితే మళ్ళీ ఇబ్బంది కదా. వరలక్ష్మి వ్రత కథ. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుక పరమేశ్వరుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్తను, అత్తమామలను సేవించుకొని ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండేది. వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించింది. హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ళ నుంచి గజతర గద వాహనాలతో వచ్చి ఇల్లుకు తీసుకెళ్లారు.
వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహాభాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. ఈ వ్రతాన్ని ఏ కులం వారైనా చేయవచ్చు. భక్తితో వేడుకుంటటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి.